హాయ్ వ్యూయర్స్, సమ్మర్ వచ్చిందంటే ముందుగా గుర్తొచ్చేది మామిడికాయ. ఈ మామిడికాయతో కమ్మగా పులిహోర ఎలా తయారు చేయాలో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మామిడికాయ ఒకటి, క్యారెట్, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, పల్లీలు, ఊరమిరగాయలు, పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న రైస్ ఒక బౌల్లో తీసుకోవాలి. ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న రైస్ని ఒక బౌల్లో తీసుకుందాము. అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొబ్బరి తురుము, క్యారెట్ తురుము కూడా రైస్తో పాటు మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ కొత్తిమీరని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కొత్తిమీర కూడా ఇందులో వేసుకోవాలి. మా ఈ కుకింగ్ వీడియోస్ని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇలా మొత్తం ఐటమ్స్ మొత్తం వేసుకుని ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. ఇందులో పల్లీలు వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆవాలు 1 స్పూన్, పచ్చెనపప్పు 1 స్పూన్ వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఊరమిరగాయలు కూడా వేసుకుందాము. ఊరమిరగాయలు వేసుకున్న వాళ్ళైతే వేసుకోవచ్చు, మేమైతే ఊరమిరగాయలు కూడా వేసుకుంటున్నాం. పచ్చిమిరగాయలను కూడా సన్నగా కట్ చేసుకున్న వాటిని ఆయిల్తో పాటు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తాలింపు అయితే రెడీ అయిపోయింది కదా, వేడిగా ఉన్నప్పుడే రైస్లో మొత్తం కలుపుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకుంటే పులిహోర కూడా రెడీ అయిపోతుంది. సో ఇదండి, ఎంతో టేస్టీగా స్పైసీగా మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ హోమ్మేడ్ కుకింగ్ వీడియోని మీరు ట్రై చేయండి. మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి.